266 క్వశ్చన్ చూడండి. ఇన్ గివెన్ టూ నంబర్స్ ఇఫ్ ద స్మాలర్ నంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ బిగ్ నంబర్ దెన్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు. ఒకవేళ కనుక స్మాలర్ నెంబర్కి ఈక్వల్ కనుక అయితే స్మాలర్ నెంబర్ ఏమైందట, బిగ్ నెంబర్కి. గివెన్ టూ నెంబర్ స్మాలర్ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ బిగ్ నెంబర్. స్మాల్ నెంబర్ అనేది బిగ్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ కనుక అయితే, ఫర్ ఎగ్జాంపుల్ స్మాలర్ నెంబర్ ఒకటి 4 తీసుకుంటున్నాను, ఇంకొకటి 24 తీసుకుంటున్నాను. ఈ 24 యొక్క ఫ్యాక్టర్స్లో 4 వస్తుంది, అంటే స్మాల్ నెంబర్ అనేది 24కి ఫ్యాక్టర్ అయింది. ఇప్పుడు దీని యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటున్నాడు. హెచ్సిఎఫ్ ఏమైతే చూద్దాం. 4, 24 2 టేబుల్ అవుతుంది కదా. 2 2 జా 4, 2 12 జా 24. మళ్ళీ 2 టేబుల్ అవుతుంది కదా. 2 1 జా 2, 2 6 జా 12. ఇప్పుడు 1 అండ్ 6 అనేది ఒకటే టేబుల్లో పోవు కదా, ఇక్కడికి ఆపేసేయాలి. ఓకేనా. ఒకటే టేబుల్లో పోయేంత వరకు ఈ ప్రాసెస్ చేయాలి. ఎప్పుడైతే ఒకే టేబుల్లో పోవో ఇక్కడ ఉన్న నెంబర్లన్నీ, అప్పుడు ఆపేసేయాలి. ఇప్పుడు ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. 2 2 జా 4 అనేది హెచ్సిఎఫ్. అంటే స్మాల్ నెంబర్ అనేది బిగ్ నెంబర్ కనుక ఫ్యాక్టర్ అయితే అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది, స్మాల్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఏమవుతుంది, స్మాల్ నెంబర్కు ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 267 క్వశ్చన్ చూడండి. ఇన్ గివెన్ టూ నంబర్స్ ఇఫ్ ద స్మాలర్ నంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బిగ్ నంబర్ దెన్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాలర్ నంబర్. ఎస్, 267 కూడా సేమ్ అట్లానే ఉంది. 267 స్మాలర్ నెంబర్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ 268 ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 ఆర్ మోర్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్. రెండు ప్రైమ్ నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది. 3, 5 ఉందనుకోండి. 3, 5. ఇప్పుడు 3, 5 అనేది వీటి యొక్క ఎల్సిఎం అంటే మాత్రం దీని యొక్క ప్రోడక్ట్ ఇదేంటిది, ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అంటే మాత్రము 1 ఈజ్ ద కామన్. 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది, మిగతావి కామన్ ఫ్యాక్టర్గా ఉండవు. కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 2 ఆర్ మోర్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ 1. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 ఆర్ మోర్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ హౌ మచ్, 1 మాత్రమే అవుతుంది. నెక్స్ట్